ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా, ఇది కోయిలగూడెం అనమాట. కోయిలగూడెం సెంటర్ ఇది. కటిగాన్లో హాస్పిటల్కి అయితే వెళ్ళాం. సో సెంటర్ మీలో చాలామందికి తెలిసి ఉండదు కోయిలగూడెం సెంటర్ ఎలా ఉందో. అప్పటికిప్పటికైతే చాలా మార్పు వచ్చింది. ఎందుకంటే సెంటర్లో షాపులన్నీ ఎక్స్టెండ్ చేశారు. వెనక్కి రోడ్డు చాలా పెద్ద చేశారు. ఎండ చూసారు ఎలా ఉందో, మామూలుగా లేదు. ఆ కటికాన్లోనే మేమైతే అక్కడికి వెళ్ళాము. సో ఎండ అయితే చాలా గట్టిగా ఉంది. ఇక వచ్చేసేటప్పుడు ఇది మీకు కోయిలగూడెం నుంచి నల్లజర్ల రోడ్డు, మన తాడేపల్లిగూడానికి ఇక ఇటు సైడ్ వెళ్ళాలి. రోడ్డు అయితే ఇప్పుడైతే బాగానే వేశారు, నీట్గానే ఉంది రోడ్డు. సో ఈ రోడ్డు ప్రత్యేకత ఏంటంటే, ఇదివరకు పెద్ద పెద్ద చెట్లు ఉండే, ఈ చెట్లన్నిటిని పడేశారు. అవి నిద్రగన్నేరు చెట్లు. సరిగ్గా చెట్లు అనేవి లేకుండా పోయింది. రోడ్డు ఎక్స్టెన్షన్ వల్ల లేకపోతే చెట్లు అమ్మేసుకున్నారైతే తెలియదు. కానీ చెట్లు అయితే చాలా మటుకు కొట్టేశారు రోడ్డు ఎక్స్టెన్షన్ కోసం. సో ఇక్కడ బోర్వెల్ వేస్తున్నారు చూసారుగా. సో ఈ జర్నీని అయితే ఎంజాయ్ చేయండి. చూడండి ఎండలో కూడా తిరుగుతున్నాం. ఎండ రోజు 45 degrees ఉంది. సో మీకు తర్వాత ఇది పోస్ట్ చేస్తాం వల్ల తెలియదు. కానీ ఈ చెట్లను చూసినప్పుడల్లా ఒకటే అనిపిస్తుంది, ఈ చెట్లు ఉంటే మనకి ఇంత బాధ ఉండదు కదా, ఇన్ని ఎండలో ఇంత గట్టిగా కాయవు కదా అనిపిస్తుంది. ఇటు రోడ్డు ఉంది, మరి అటు ఏ ఊరు వెళ్ళొద్దో మనకైతే తెలియదు. ఇక జాయిగా అలాగే వెళ్తా ఉన్నాం. ఒకసారి మీకు సూర్యుని కూడా చూపిస్తాను, ఎంత గట్టిగా ఎండ కాస్తుందో తెలిసిపోద్ది. అదిగో పగబగ మండిపోతున్నాడు. మామూలుగా అయితే లేడు సూర్యుడు అయితే. పగబట్టేసాడు మొత్తానికి. ఈరోజు ఎలాగే నేను కాల్చి తినాలని. ఈ రోడ్డు అంతా చెట్లు ఉంటే బాగుంది అనిపిస్తే అక్కడక్కడ చెట్లు వస్తున్నాయి, ఇంకా ఎండ వస్తుంది. తూలేది నేనైతే కాదు, వీడియో తీసుకుంటున్నాను నేను. కాసేపు ఇలా చెట్ల కింద ఆగుతున్నారు చాలామంది జనం, చూస్తూ ఉంటుండే. ఇక ఎండలో దాదాపు పోతవరం దగ్గర వరకు అయితే వచ్చాం. ఈ పక్కన మనకి కోల్డ్ ఫారం ఒకటి అయితే ఉంటుంది. ఇటు సైడ్ మీకు లెఫ్ట్ సైడ్ చూస్తే తెలుస్తుంది, ఇది కోల్డ్ ఫామ్ అనమాట. ఇక్కడ మనకి ఎగ్స్ అన్నీ రెడీగా వచ్చేస్తాయి, ఎక్కడి నుంచి డిస్ట్రిబ్యూట్ అవుతాయి గుజరాత్కి. ఎండలో కూడా మొఖం మాడిపోయింది చూసారా. కళ్ళజోడు లేకపోతే అయితే ఆ రోజు అస్సలు బయటికి వెళ్ళాము. ఈ కళ్ళజోడు ఎత్తుకొని మనం బయటికి వెళ్ళడం మంచిది, ఎందుకంటే కళ్ళకి ఏం కాకుండా ఉంటుంది. సో నేను ఎదుర అన్న కూడా కళ్ళజోడు పెట్టుకుని ఇక బండి అయితే తోలుతున్నాడు. చాలా ఫాస్ట్గా అయితే తోలాడు. ఎండ కరెక్ట్గా 12 టైం అవుద్ది. ఇక్కడ టెంపుల్ అయితే ఉంది రోడ్డు వారిన. ఇక నుంచి మనం ఎక్కడికి వెళ్ళినా ఈ డైలీ వ్లాగ్స్ కింద అయితే వస్తాయి, చూడండి. ప్లీజ్ తప్పకుండా వీడియోని లైక్ చేసి మన కూడా సపోర్ట్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మంచి ఎంటర్టైన్మెంట్ అయితే ఫీల్ అవుతారు. తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. లోకల్ వీడియోస్ ప్రతిదీ అయితే వస్తాయి ఎక్కడికి వెళ్ళినా సరే. ఈ పక్కన షుగర్ ఫ్యాక్టరీ నష్టం వచ్చిందని అయితే మూస్తారు. ఈ సరిగ్గా కనిపించి ఇటు పక్క ఉంటుంది అదంతా షుగర్ ఫ్యాక్టరీయే. ఎవరో పెట్టారు కానీ ఏదో నష్టం వచ్చిందని అయితే మూస్తారు. ఈ చెట్ల కింద వెళ్తున్నప్పుడు నాకు ఇక్కడ పక్కన ఫోటోషూట్ చేస్తున్నారు కుర్రోళ్ళు. ఇక్కడ చెట్టు కింద పైన ఒక కొమ్మ ఏలాడి ఉంటుంది. దయచేసి కొమ్మను అయితే ఎవరన్నా పడేయండి. చూడండి మీకు కనిపిస్తుంది కొమ్మ, ఇదిగో వేలాడుతూ ఉంటుంది. ఎవరి మీద పడద్దు కన్ఫామ్గా అయితే కొమ్మ. ఇదిగో బైక్ మీద వెళ్ళే వాళ్ళు అయితే చాలా జాగ్రత్తగా చూసుకోండి, ఎందుకంటే ఇది పోతవరం దగ్గరే ఇది ఉన్నది. సో దాని తర్వాత మనకి దాహం వేసినట్టు బండికి కూడా దాహం వేస్తుంది కదా. పెట్రోల్ అయితే కొట్టించాం. పెట్రోల్ కొట్టిస్తే ఇక్కడ పోతవరం బంక్ అనుకుంటుంది. ఇక్కడ ఈ బంక్లో కొంచెం పెట్రోల్ కొట్టించి మళ్ళీ రెడీ అయిపోయాం. సో ఇదే పోతవరం లోపల. పోతవరం చాలామందికి తెలిసే ఉంటుంది, ఇది పోతవరం సెంటర్ అనమాట. లోపల నుంచి తీసాను. సో ఎవరైనా చూడనట్లయితే తప్పకుండా చూడండి, బాగానే ఉంటుంది. ఈ ఊరికి కూడా చరిత్ర ఉందంట, అదైతే మనకు అది తెలియదు, మా ఫ్రెండ్ అయితే చెప్పాడు. సో ఇంకా ఎలాగైతేనే ఇక పోతవరం దాటి బయటకు అయితే వచ్చాం. ఇక్కడ పెట్రోల్ బంక్ ఉంది, ఉండవనుకున్నాం యాక్చువల్గా. ఇటు పెట్రోల్ బంక్ అయితే ఉంది, ఇటు పక్కనే సబ్ స్టేషన్ ఉంది. మీకు ఒక ఇంట్రెస్టింగ్ చూపిస్తాను. ఇదేంటంటే శ్మశానం అనమాట. మనం రెడీ అయ్యి ఎక్కడికి వెళ్ళాలి, ముసలోళ్ళు అయిపోయాక కానీ పొడిచోడు అయ్యాక కానీ మన టైం అయితే అక్కడికి వెళ్ళాలి. ఈ శ్మశానం ఇది ఎర్రకాలువ జలాశయం అంట. ఇదంతా ఈ కాలువ మొత్తం ఎర్ర కాలువ అంటారు దీన్ని. ఎప్పుడూ నీళ్ళు ఉండవు కానీ అప్పుడప్పుడు ఉంటాయి అనుకుంటా అంతే. ఎప్పుడైతే నేను నీళ్ళు వాటర్ ఫుల్గా చూడటం లేదు, వర్షాకాలం ఉండొచ్చు. దాని తర్వాత ఇక్కడ పోతవరం ఆంజనేయ స్వామి టెంపుల్, ఇది చాలా ఫేమస్. మీలో చాలామంది ఆంజనేయ స్వామి జయంతి అయితే ఇక్కడ బాగా చేస్తారు. తిరునాళ్ళు కూడా బాగుంటాయి ఇక్కడ అయితే నాకు తెలిసి. సీటు పక్కే మనకి శివాలయం ఉంటుంది, పక్కనే అది పోతవరం చివరి ఊరి చివర కౌలూరు వచ్చేది. ఇక పోతవరం చివరే ఇక్కడ మన సచివాలయం శివాలయం అనేది ఉంటుంది. రీసెంట్గా కట్టినట్టున్నారు సచివాలయం అయితే.
ఎలా అయితేనే చివరాఖరికి నల్లజర్ల హైవే దగ్గరికి అయితే చేరుకున్నాం. ఇది రాజమండ్రి వెళ్ళే రోడ్డు అటు అయితే స్ట్రైట్ అయితే నల్లజర్ల ఊళ్ళోకి అయితే వెళ్తాం. రీసెంట్గా అయితే లాంచ్ చేశారు ఈ హైవేని, చూడొచ్చు. పెద్ద పెద్ద వంతెన ఇది. కింద నుంచి మనం నల్లజర్ల లోపలికి అయితే ఎంటర్ అవుతాం. నల్లజర్ల ఎంటర్ అయినప్పుడు మాకైతే ఎండ బీభత్సంగా కాసేసింది. అప్పుడే 12:30 అయింది మేము ఎక్కడికి చేరుకునేసరికి. ఎండ అయితే మామూలుగా వేయలే. ఇది నల్లజర్ల సెంటర్ రోడ్డు అనమాట. కొత్తగా వేసారు ఈ డివైడరు. ఉంటాకి చిన్న కొంత రోడ్డు మధ్యలో డివైడర్ వేసారు. అదే చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఏదైనా లారీ వచ్చినా బస్సు వచ్చినా మనం తప్పుకుంటాకైతే ఉండదు. జస్ట్ అలాగా పోవటా ఉండటమే. ఎవడన్నా వచ్చిన ఎదురు మనం సైడ్ కిందకి దిగిపోవాలి. ఇంత చిన్న రోడ్డుకి కూడా వీళ్ళు డివైడర్ వేసి లైట్లు అయితే పెట్టారు. మరి అప్గ్రేడ్ చేస్తారేమో. రోడ్డు ఎక్స్టెన్షన్ చేస్తే ఇంకా బాగుండేది. చిన్న రోడ్లో ఏం తిరిగి అనిపించింది నాకైతే. ఇది అయితే సెంటర్ అనమాట, నల్లజర్ల సెంటర్. అక్కడ గణపతి టెంపుల్ కనిపిస్తుంది కదా, ఇటేమో తాడేపల్లిగూడెం వెళ్ళే రోడ్డు. అది ఏదో టాటర్ తీసుకెళ్ళిపోతుంది, అదేంటో తెలియదు. తెలిస్తే మీరు కామెంట్ చేయండి. దీని తర్వాత ఈ సెంటర్ మొత్తం గట్టికి ఎండతో ఉంది. మాకు ఎక్కడ నీడైతే లేదు. ఎదురుగుండా ఫ్రూట్ షాప్ కనిపిస్తుంది కదా, మా అన్న అయితే అక్కడ తీసుకెళ్ళాడు. సరదాగా అక్కడ ఫ్రూట్స్ కొన్నాడు, చాలా మటుకు కొన్నాడు ఫ్రూట్స్ అయితే. ఈ ఫ్రూట్ షాప్ ఇక్కడ చాలా ఉన్నాయి. మ్యాంగోస్, ద్రాక్ష, యాపిల్స్. ఈ సెంటర్లో షాప్ అనమాట. చాలా అయితే ఉన్నాయి ఇక్కడ. నేనైతే ఇక ఫ్రూట్స్ అయితే తీసుకొని రెడీ అయిపోయాను, మళ్ళీ బయలుదేరిపోయాను ఇంటికి అయితే. చాలా అయితే తీసుకున్నాం. ఎండకైతే నాకు చిరాకు వచ్చేస్తుంది. ఒక పక్క గాలి వేస్తున్నట్టు అనిపిస్తుంది, ఉడికొచ్చేస్తుంది. ఎండో తెలియదు, మరీ విపరీతంగా అయితే ఉంది ఎండ అయితే. ఈ ఎండలో అయితే మీరు బయటకు వస్తే తప్పకుండా కళ్ళజోడు యూస్ చేయండి, వాడేదనుకుంటాడని. వీడియో ఎక్కడితే ఎండ్ చేస్తున్నా. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.